ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు రెండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు దేశం అని ఉంది. అమ్మ తెలుగు ఎంతమంది తెలుగు వస్తుంది? చదవగలిగిన వారు చదవండి. అయితే అది ఇంగ్లీష్లో ఉంది, నేను మీ కొరకు మన తెలుగులోకి ఏర్పాటు చేశాను. ఎక్కడుంది ఇజ్రాయెల్ దేశం? ఇజ్రాయెల్ దేశం అంటే ఏంటి అసలు? దానికి ఉనికి. ఇజ్రాయెల్ దేశాన్ని మనం ఏమని పిలవచ్చు? అది ప్రపంచ మ్యాప్ చూస్తున్నారు కదా, వరల్డ్ మ్యాప్ కనపడుతుందా నాన్న? వరల్డ్ మ్యాప్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది, అర్థం కావచ్చు. ఇది మనం చూసినట్లయితే ఇది ఇండియా దేశం కదా, ఇది ఇండియా దేశం, ఇది ఆస్ట్రేలియా, ఇది ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఇదేమో మరి ఆసియా ఖండం. రైట్, మీకు స్క్రీన్ మీద వచ్చి అర్థమవుతుంది కదా. ఇది ఆసియా ఖండము, ఇది ఆస్ట్రేలియా ఖండము, ఇది ఆఫ్రికా ఖండము, ఇదేమో యూరప్, ఇదేమో ఉత్తర అమెరికా, ఇదేమో దక్షిణ అమెరికా. దీంట్లో ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఎర్ర గుర్తుందో, ఈ ఎర్ర గుర్తున్న దాన్ని ఇజ్రాయెల్ దేశం అంటున్నాం. ఏమంటాం దాన్ని? ఇజ్రాయెల్ దేశం. లేకపోతే దాన్ని ఏమంటారంటే జనరల్గా హెబ్రీ భాషలో బెయిత్ లెహేమ్, బెయిత్ ప్లస్ లెహేమ్. బెయిత్ అంటే ఇల్లు, బెయిత్ అంటే ఇల్లు, బెయిత్ ఏల్, ఏల్ అంటే దేవుడు, దేవుని ఇల్లు. బెయిత్ లెహేమ్, లెహేమ్ అంటే రొట్టె. లెహేమ్ అంటే ఏంది? మా ఒకసారి హలో చెప్పండి. నువ్వు కొంచెం ఫ్యాన్ దగ్గర కూర్చోమని, ఫ్యాన్ ఇస్తే రా, ఎందుకంటే మంచిగా. అవునా? రైట్. ఉదయం ఎంతమంది టిఫిన్ చేసి వచ్చారు? ఇడ్లీ, ఒక ఇడ్లీ కానీ సగం ఇడ్లీ కానీ. చెప్పండి, యథార్థం చెప్పండి, పర్లేదా? వెరీ గుడ్. తిన్నవాళ్ళు వెరీ గుడ్ కదా, తిన్నవాళ్ళు వెరీ గుడ్. అవునా? తిన్నవాళ్ళు ఇప్పుడు చేద్దాం, తిన్నని వాడు వెరీ గుడ్, వీళ్ళు వచ్చాడు. రైట్, వినండి. మీకు ప్రపంచ మ్యాప్లో ఇజ్రాయెల్ దేశం అనేది చాలా చిన్న దేశం. మన తెలంగాణ రాష్ట్రంలో సగం. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? దాంట్లో సగం అంటే 15 జిల్లాలు. చెప్పాలి కదా, ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకి ఇప్పుడు? సగం అంటే 15. సరికొచ్చారు, చలిగట్టుగా. రైట్. ఈ చిన్న దేశంలోనే యేసుక్రీస్తు వారు జన్మించాడు. అంతకుముందు దావీదు జన్మించాడు. దావీదు బెత్లెహేమీయుడు అని అంటారు. బెత్లెహేములో ఎవరు జన్మించారు? యేసుక్రీస్తు వారు కూడా బెత్లెహేములో జన్మించారు. రైట్. ఇప్పుడు దీన్ని మనం అనుకున్న ప్రకారంగా బెత్లెహేమ్ అనేది పాలస్తీనాలో ఉంది. దాన్ని పాలస్తీనా లేకపోతే ఫిలిస్టైన్స్, ఫిలిస్తీన్లు అని చెప్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు దీని గురించి మనము కొన్ని లేఖనాలు నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగాను. ఇప్పుడు ఇక్కడ మీకు గోడ కనపడుతుందా? మ్యాప్ యారు మార్కు? ఈ గోడ సొలొమోను రాజుగా ఉన్నప్పుడు, అంతకుముందు ఇంకా కొంత ఒక 2-3 తరాలు వెనక్కి అబ్రహాముకి ఇసాకు జన్మించాడు. లేక ఇస్సాకు జన్మిస్తే ఇసాకుని దేవుడు మొరియా కొండ మీదకి వెళ్ళి మీ కుమారుడు నాకు బలిగా ఇవ్వమని చెప్పాడు. మొరియా పర్వతం. చెప్పండి, ఏం పర్వతము? ఈ గోడ ఉన్న ప్రాంతమే మొరియా పర్వతం. ఇక్కడ మీకు ఈ బంగారపు రాక్ కనబడుతుంది కదా, దీన్ని ఏమంటారంటే అల్సా మసీద్. అక్కడ మరి దేవుడి మందిరం దగ్గర మసీద్ ఎందుకు వచ్చింది? మసీద్ ఎందుకు వచ్చిందంటే ఈ యెరూషలేములో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పొరపాట్లు చేశారు. అప్పుడు దేవుడు బబులోను రాజుకి ఆ దేశాన్ని అప్పగిస్తే యెరూషలేము గోడని కూల్చివేశారు, మందిరాన్ని కాల్చివేశారు. ఆ తర్వాత జెరుబ్బాబెలు కట్టాడు. ఆ మందిరం చెప్పాలి నాతో. మొట్టమొదటి ఎవరు కట్టాడు మందిరాన్ని? సొలొమోను. ఎవరు కట్టారు? నేను అడుగుతా. ఆ గోడ, ఆ యెరూషలేము గోడను ఎవరు కూలగొట్టారు? బబులోను రాజు. రైట్. ఇప్పుడు నేను అడిగితే మీరు జవాబు చెప్పకపోతే మీ మీద నేను కేసు పెట్టాను, కానీ నువ్వు ఇస్తున్న వరకు చెప్పాడు. రైట్. ఆ
ఆ తర్వాత ఈ కూలగొట్టినటువంటి మందిరం దగ్గర జెరుబ్బాబేలు మందిరం కట్టాడు. ఒకసారి సొలొమోను కట్టాడు, అది బబులోను రాజు కూలగొట్టాడు. తర్వాత జెరుబ్బాబేలు కట్టాడు. తర్వాత దాన్ని పారసికపు రాజు దాన్ని కూలగొట్టాడు. ఆ తర్వాత హేరోదు కాలంలో మళ్ళా మందిరం కట్టబడింది. ఇప్పుడు ఎన్నిసార్లు కట్టబడింది? సొలొమోను కట్టాడు, జెరుబ్బాబేలు కట్టాడు, తర్వాత హేరోదు రాజు కట్టాడు. దాన్ని రోమన్స్ వచ్చి కూలగొట్టేశారు. రోమీయులు యేసుక్రీస్తు వారి కాలంలో రోమా ప్రభుత్వము రాజ్యపాలన చేశారు. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే యెరూషలేము మందిరము కట్టబడిందో అక్కడ అరబ్బులు అంటే ఇప్పుడు ముస్లిమ్స్ అని చెప్తున్నారు కదా, అరబ్బులు వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా దండయాత్ర చేశారు. వారు అక్కడ ఈ స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడ వాళ్ళ మసీదుని కట్టారు. ఇప్పుడు ఇక్కడ మసీదు ఉంది, ఇక్కడ మీకు టవర్ కనపడుతుంది కదా, ఇది బెత్లెహేం. ఈ బెత్లెహేం అంటే యేసుక్రీస్తు వారి పుట్టిన స్థలము. ఇప్పుడు అక్కడ మందిరం ఉంది. ఇదేమో సొలొమోను కట్టిన గోడ, ఒక గోడ మాత్రమే ఉంది అక్కడ. గమనించాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కదా, మనకి మసీదు ఉంది, యేసు ప్రభు పుట్టిన స్థలం ఉంది, తర్వాత యూదులకి ప్రతిష్ఠిత స్థలమైనటువంటి సొలొమోను దేవాలయం కూడా ఉంది. ఇప్పుడు చిన్న ప్రాంతంలోనే అరబ్బులు ఉన్నారు, యూదులు ఉన్నారు, క్రైస్తవులు. అది దాన్ని ఒక యాత్రాస్థలం, పిల్గ్రిమేజ్గా చేశారు, యాత్రాస్థలంగా చేశారు. రైట్. ఇప్పుడు ఇది దేవుని వాగ్దానంలో దేవుడు మనకు ఇజ్రాయిల్ అనే పేరు మాత్రం పెట్టబడింది. దానికి ఆ దేశాన్ని ఏమంటాము? ఆ స్టార్ గుర్తు కూడా అదే వాళ్ళకి లోగోలో జెండాలో ఉంటారు కదా. ఇప్పుడు మనం కూడా ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఏం పెడతాము? స్టార్ పెడతాం. రైట్. ఇస్రాయేలు అంటే ఇస్రా ప్లస్ ఏ అంటే దేవునితో పోరాడిన వాడు అని అర్థం. దేవునితో ఏల్, ఎక్కడైతే ఏల్ అని వస్తుందో బేత్ ఏల్, ఇస్రా ఏ, ఎమాను ఏల్ అని ఎక్కడైతే వస్తుందో అది దేవుని నామానికి సాదృశ్యంగా ఉంది. ఇస్రా అంటే దేవుని ఆశీర్వాదం, దేవునితో పోరాడిన వాడు అని అర్థం. రైట్. దీన్ని మనము అనేక పేర్లతో పిలుస్తామంటాం. దానికి నేను మీకు ఒక 7 మాటలు చెప్తా. నంబర్ 1, దీన్ని కానాను దేశము అని చెప్తారు. ఆ దేశాన్ని ఏమంటారండి? చెప్పాలి అందరూ కూడా. అమ్మ చెప్పండి అన్న. అసలు చేయి లేపై కుడి చేయి పైకి లేపండి అందరూ. కుడి చేయి పైకి లేపు. చూపండి అని ఇట్లా అలా చెప్ప. కుడి చేయరా, మళ్ళీ ఎడం చేయి, మళ్ళీ కుడి చేయి, మళ్ళీ ఎడం చేయి. అమ్మ మీరు కూడా, స్త్రీలు కూడా, అంటే నిద్ర రానోళ్ళు, నిద్ర వచ్చిన వాళ్ళు వదిలే చెప్పండి. కుడి చేయి, మళ్ళీ ఎడం చేయి, మళ్ళీ కుడి చేయి. వెరీ గుడ్. మీకు ఎవరికి నిద్ర రావట్లేదు కదా. ఏనండి, నేను ఒక 7 మాటలు చెప్పి మీకు ఇస్తాను. ఎన్ని మాటలు? 7 మాటలు అంటే సాయంత్రం 7 గంటల దాకా అనుకున్నారు మీరు. ఎన్ని మాటలు? 7 గంటల దాకా 7 మాటలా? మీరు ఆ విషయం షార్ప్గానే ఉంటారు. 7 గంటల దాకా మీరు ఉంటారు కదా. రైట్. కానాను దేశం అంటే ఎక్కడుంది? ఆ మాటను మనం చూస్తున్నాం. చూడండి, ఒక మాట ఆదికాండము 10 అధ్యాయము 6 వచనం. త్వరగా చూడండి. కానాను దేశం, ఆదికాండము 10 అధ్యాయము 6 వచనం. కరెక్ట్ చదువుతారా? కరెక్టే చదువుతున్నాం. నువ్వు చదివిన దాంట్లో జవాబు వచ్చేసింది అసలు కదా. నువ్వు ఫస్ట్ చదివిన మొట్టమొదటి మాటలోనే జవాబు ఉంది. హాము, షేము, యాపేతు. చెప్పండి, అలా చెప్పాలి. హాము చెప్పండి, షేము, యాపేతు. వీళ్ళు ముగ్గురు ఎవరంటే ఎవరు? ముగ్గురు ఎవరు? రేవంత్ రెడ్డి కొడుకుల. ఎవరు కొడుకులండి వీళ్ళు? నోవాహు కొడుకులు. నోవాహు కొడుకులు. నోవాహు ఎక్కడుంటాడు? జలప్రళయం 7వ అధ్యాయంలో మొత్తం భూమిని మళ్ళీ సర్వనాశనం చేసిన తర్వాత ఒక్క హాము, షేము, యాపేతు ఈ ముగ్గురు కుమారులే ఉన్నారు. ఎవరికి? నోవాహు భార్య. నోవాహు భార్య. ఆ ముగ్గురికి ముగ్గురు కుమారులు.
ఇద్దరికి ముగ్గురు కుమార్తె ముగ్గురు భార్య. మొత్తం ఎంతమంది చెప్పండి? 8 మంది. ఇప్పుడు హాము అనే అతను ఒక కుమారుడు, షేము అనే అతను ఒక కుమారుడు, యాపేత్ అనే వ్యక్తి ఒక కుమారుడు. ఇంతకుముందు మీరు లేఖనములు చూశారు. ఇక చదివిన తర్వాత మనం అక్కడ తీసుకెళ్తాం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. ఎవరండి? కనాను అంటే ఎక్కడ ఉన్నాడు ఇతను? కనాను దేశము. ఇప్పుడు మనం చూసాం కదా, ఏం దేశం అది? కనాను దేశం. ఇప్పుడు ఏం చేసాం? ఇది షేము, హాము, యాపేతు వీళ్ళ ముగ్గురు కలిగిన వారిలో హాము అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడున్నారో ఈ మాట మీకు చూపిస్తా. మీకు మళ్ళీ ఒకసారి మ్యాప్లో చూపిస్తా. మ్యాప్లో చూడండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే యాపేతు ఇక్కడ ఈ ప్రాంతం, ఇది యూరప్ అంట. యాపేతు ఎక్కడున్నాడు? ఇక్కడ యూరప్ ప్రాంతంలో యాపేతు అన్నాడు. ఇక్కడ ఆసియా ఖండంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, షేమ్. ఏ వ్రతను? షేమైట్స్, షేము. ఇక్కడ ఆము ఉన్నాడు. ఇక్కడ ఆము, షేము, యాపేతు 3 ఖండాలు. ఆఫ్రికా ఖండంలో ఆము, ఆసియా ఖండంలో షేము, యూరోప్ ఖండంలో యాపేతు. ముగ్గురు కుమారులు 3 ఖండాలుగా విడిపోయారు. అయితే ఈ బెత్లెహేము ఆసియా ఖండంలో ఉంది, మన ఖండంలోనే ఉంది. మన ఖండం ఏం పేరు? మన ఖండం పేరు చెప్పండి అమ్మా. ఆసియా ఖండం. చెప్పండి. ఆసియా ఖండం. చరిత్ర మనకు కొంచెం తెలుసుకోవాలి, మనకు బైబిల్ కొంచెం మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలియకపోతే మన బైబిల్ డీప్గా మనకి అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ బైబిల్ మనం చదివాము. ఏం చదివామంటే అక్కడ లేఖనం మనం చూసాం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. ఈ కనాన్ అనేది ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి పేరుని బట్టి ఇక్కడ మనకేం జరిగిందంటే, ఇక్కడ లేఖనంలో ఆ ప్రాంతానికి కానాను అనే ప్రాంతంగా, దేశముగా పిలువబడింది. హాము కుమారుని పేరు కానాను. ఇక్కడ ఆ మాట క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆ పేరును బట్టి ఆ దేశానికి కానాను అనేటువంటి పేరుగా నామకరణం చేయబడింది. ఇప్పుడు మనం లేఖనంలో ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం చూసాం. ఇక నేను ఎక్కువ సమయము దాని వరకు ఖర్చు పెట్టలేదు. రెండవది, ఇదే దేశాన్ని హెబ్రీల దేశము అని చెప్తాము. ఏం దేశం అని చెప్తాము? హెబ్రీల దేశం. ఆదికాండము 40వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 40వ అధ్యాయము 15వ వచనం. 40:15. ఇక్కడేమన్నా ఇక్కడ ఏలియనగా, నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలించబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ శరసాలు నన్ను వేటికి ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో. హెబ్రియ భాష. హెబ్రీ దేశం అంటే అదొక భాష, హెబ్రీ భాష. హెబ్రీ, ఇప్పుడు బైబిల్ కూడా హెబ్రీ భాషల నుంచి తెలుగులోకి పాత నిబంధన తర్జమా చేయబడింది. కొత్త నిబంధన గ్రీక్ భాష నుంచి తర్జమా చేయబడింది. ఇక్కడ గమనించండి, హెబ్రీ భాష మాట్లాడే వారందరినీ కూడా హెబ్రీ దేశానికి సంబంధించిన వ్యక్తులని చెప్పారు. ఆ భాషలో ఇక్కడ అదే చెప్తున్నాడు. యోసేపు అంటున్నాడు, నేను హెబ్రీ దేశంలో నుంచి దొంగిలించబడి తిని, అది నిశ్చయము, మరి చెరసాలలో నన్ను వేటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. దీనికి మళ్ళా హెబ్రీ భాష గురించి చాలా ఆధారాలు మనకున్నాయి. సో దాన్ని ఎక్కువగా డీప్గా నేను ఇప్పుడు ఎక్కువగా వెళ్ళలేదు. జస్ట్ నేను ఇక్కడ బ్రీఫ్గా మీ వరకు కొన్ని మాటలు చెప్తాను. రైట్. ఆ తర్వాత ఈ దేశాన్ని ఇశ్రాయేలు దేశము అని కూడా చెప్తున్నారు. మూడవదిగా ఏం చెప్పారండి? ఇశ్రాయేలు దేశం. దీనికి 1 సమూయేలు 13వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు 13:3 ఈ విధంగా వ్రాయబడినది. 1 సమూయేలు 13:3. నన్ను తీయండి, బైబిల్ తీయండి అన్న. స్క్రీన్ మీద చూసినా పర్లేదు. ఓకే, అది చదవండి. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడాను, మరియు దేశమంతటా ఆ హెబ్రీలు వినబడాలని సౌలు బాగా బోధించారు. ఇక్కడ ఈ విషయాన్ని మనకు అర్థం కావాలి. ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం కదా, ఏమని చెప్పాడు? మొట్టమొదటిగా
మొట్టమొదటి ఈ ప్రాంతానికి ఏమని పేరంటే మరి ఎవరి పేరు అనుకుంటున్నాము? హెబ్రీలు. హెబ్రీలు ఆ ప్రాంతంలో జీవించిన కారణాన్ని బట్టి ఆ ప్రాంతానికి ఏమని పెట్టారు? ఇశ్రాయేలీలు. ఇంతకుముందు మనం చూసాం. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేలీలు అంటే మనకు అర్థం కావాల్సిన విషయం, యాకోబు తన మామ అయినటువంటి లాబాను దగ్గర 21 సంవత్సరం పొలుగు చేసి మరి వారిని వివాహం చేసుకొని వారి సమస్త మందలతో కూడా వాగ్దాన దేశం కానాను దేశానికి వస్తున్నాడు. వస్తుంటే మధ్యలో ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడాడు, దేవునితో కొట్లాడాడు. అతని యొక్క తుంటి నరాన్ని మీద కొట్టినప్పుడు అతని నరం సడలిన కారణాన్ని బట్టి అతను దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి ఇక మీద నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఏమైనా పిలబడుతుంది? ఇశ్రాయేలు అని పిలబడుతుందని చెప్పాడు. అదే ప్రాంతానికి ఇప్పుడు మనం చూసాము. ఏమేమి పేరు చెప్పాము? ఏమేమి పేరు చెప్పారు చూసాడు పిల్లరా? కానాను దేశము, రెండవది హెబ్రీ దేశము, మూడవది ఇశ్రాయేల్ దేశము. ఇశ్రాయేల్ దేశం అంటే యాకోబు యొక్క 12 మంది కుమారుల పేర్లు. లేకపోతే యాకోబు, అంతకుముందు యాకోబు అయితే యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించాడు కనుక అతనికి ఏమని పేరు పెట్టింది ఇప్పుడు? ఇశ్రాయేల్. ఆ దేశాన్ని, ఆ చిన్న దేశాన్ని ఇశ్రాయేల్ దేశంగా మనం చూడగలుగుతున్నాం. నాలుగో పాయింట్ రాసుకుని మీరు పేపర్లో రాసుకుంటే మంచిది. ఇవన్నీ మీకు నేను చరిత్ర ఆధారంగా అన్ని వాక్యాలు మీకు తెలియజేస్తాను. 4వది మనం చూస్తున్నాం. చూడండి ఏముంది అక్కడ? వాగ్దాన దేశము. ఏ దేశము? వాగ్దాన దేశం. దీని గురించి హెబ్రీ 11:9 ఈ విధంగా రాయబడింది. హెబ్రీ 11:9. హెబ్రీ 11:9. ఇక్కడ గమనించండి, ఎంత చక్కని మాట చెప్తారు ఇక్కడ. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానం, దేవుడు వాగ్దానం చేసిన అబ్రాహాముకి, నీవు నీ స్వజనాన్ని విడిచిపెట్టి నేను చెప్పిన దగ్గరికి రా. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్యుల దేశం ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మను అభిషేకమా అభినయ సంగీతమా. హల్లెలూయా. వాగ్దానం చేశాడు. మనం కూడా సంవత్సరంలో ఒక వాగ్దానం తీసుకుంటాం కదా. క్యాలెండర్లో ప్రతిరోజు ఒక వాగ్దానం చదువుతాం. ఈరోజు ఎంతమంది వాగ్దానం చదివారు? క్యాలెండర్లో వాగ్దానం చదివారా? నాకేం పని ఉంటుంది పాస్టర్ గారు? అవునా? ఒక్కసారి చదువుతున్నాను. మొత్తం 360 రోజులది ఒక్కరోజు చదువుతాను. కానీ వాగ్దానము మీరు చదవాలి, వాగ్దానానుసారంగా మీరు నడవాలని ప్రభువుని నేను తెలియజేస్తున్నాను. రైట్. తర్వాత మనం చూస్తున్నాము ఆ దేశాన్ని యోధా దేశం అని కూడా చెప్తున్నారు. ఏ దేశం అండి? యోధా దేశం. రైట్. ఇప్పుడు మనం మొట్టమొదటిగా కానాను దేశము, హెబ్రీ దేశము, తర్వాత ఇజ్రాయేలు దేశము, తర్వాత వాగ్దాన దేశము, తర్వాత ఇప్పుడు ఏమంటాము? ఇప్పుడు మనము యోధా దేశం కదండి. ఈ యోధా దేశం గురించి ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. అది కావున మీలో ఎవరు ఆజ్ఞలై ఉన్నారో వారు యోధా దేశం. ఆ ప్రాంతానికి ఏమని పేరు మళ్ళా? యోధా దేశం. యోధా దేశం అని ఎందుకు చెప్పారంటే ఈ కింద 2 భాగాలు, ఇజ్రాయెల్ దేశంలో 2 భాగాలేమో బెన్యమీను గోత్రము, యోధా గోత్రాన్ని యోధా ప్రాంతం అని చెప్పారు. పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మరి ఇజ్రాయెల్ దేశం అని చెప్పారు. ఎందుకు 2 భాగాలుగా చేశారంటే సొలొమోను రాజు దేవుడికి వ్యతిరేకంగా ఆయన అనేక దేవతల్ని, దేవుడిని పూజ చేశాడు, వర్షిప్ చేశాడు. కనుక ఆ దేశాన్ని 2 భాగాలుగా చేశారు. ఎన్ని భాగాలు చేస్తున్నారా? రైట్. చెప్పాలి నాన్న, ఎన్ని భాగాలు?
రైట్, వెరీ గుడ్. ఇక్కడ ఆ దక్షిణ భాగాన్నేమో యోధా దేశంలో ఉన్న యెరూషలేము. వీళ్ళెవరు? ఈయన కోరేష్ రాజు చెప్తున్నాడు. కోరేష్ రాజు ఎవరంటే మనకు అర్థం కావాలి. ఎస్తేర్ వివాహం చేసుకున్న వ్యక్తి కదా, సైరస్, కింగ్ సైరస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కోరేష్ రాజు అంటున్నాడు, మీరు వెళ్ళి యోదాయ దేశంలో మీరు ఒక మందిరాన్ని, యెరూషలేములో ఒక మందిరాన్ని కట్టండి, మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దట్స్ గుడ్. దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి, దేవుని పని మనం చేయాలి, దేవుని కొరకు మనం సాక్షిగా జీవించాలని ఇక్కడ లేఖనములో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఆ ప్రాంతాన్ని యోధా ప్రాంతం అని కూడా చెప్పడం జరిగింది. ఆరువదిగా పరిశుద్ధ దేశము. ఏం దేశం ఉందన్నా? పరిశుద్ధ దేశం. పరిశుద్ధ దేశం అని ఎందుకు చెప్పబడింది? పరిశుద్ధ దేశం అని ఎందుకు చెప్పబడింది అంటే ఆ మాట చూడండి. అది యెరూషలేము దేవాలయం, అది సొలొమోను కట్టించిన దేవాలయం. అది చూడండి, మీకు సొలొమోను దేవాలయం కనబడుతుంది అక్కడ. సొలొమోను ఆ విధంగా చక్కని శృంగారమైనటువంటి బంగారు తాపడంతో కట్టించారు. ఇక్కడ ఎన్నది 6వ పాయింట్. 6వ పాయింట్లో సొలొమోను దేవాలయం కనబడుతుంది అక్కడ మీకు. దాన్ని పరిశుద్ధ దేవాలయం అంటారు. ఏమంటారు దాన్ని? అదే మొట్టమొదటి సొలొమోను కట్టించింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 53 చదవండి. 27:53 దొరికిందా? ఇది గమనించండి, ఇది ఎంత చక్కని లేఖనం మనకి తెలియజేస్తున్నారు. 23వ అధ్యాయము 27వ అధ్యాయం ఎన్నో వచ్చును? 53. ఇక్కడ చూడండి, వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు? పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడింది. పరిశుద్ధ పట్టణం అంటే అందుకే యెరూషలేముని హోలీ ల్యాండ్ లేకపోతే హోలీ సిటీ ఇంగ్లీష్లో. పరిశుద్ధ పట్టణం అంటే ఏంటి? హోలీ సిటీ, హోలీ పరిశుద్ధ పట్టణము. దీన్ని మేబీ యూ కెన్ సీ. ఒక మాట చూడండి, ఆ కీర్తన గ్రంథము 122వ అధ్యాయం కదా. కీర్తన గ్రంథము 122వ అధ్యాయం చూడండి. నేను ముగించడానికి ఇంకో పాయింట్ అన్నారు కదా. 122వ అధ్యాయము చూడండి. యెరూషలేము అనేది ప్రేమించిన వారు తెలుగుతారు. ఎన్నో వచ్చిన 122 ఇంకా దొరకలేదా? ఎన్నో వచ్చిన 6. అవునా? రైట్, నేను అదే అడుగుతున్నా. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు. అబ్బా, ఎంత చక్కని మాట లేదు ఇది. యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. వి జస్ట్ కెన్ ప్రే. అక్కడ ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. జెరూసలేముని ఇక్కడ మనం చక్కని లేఖనాంశానికి మనం చూసినప్పుడు అది పరిశుద్ధ పట్టణం. ఈ రోజున యెరూషలేము అందరికీ పరిశుద్ధ పట్టణమే. హోలీ ల్యాండ్ ఇంటూర్ అంటారు కదా. 2 lakhs పెట్టుకుంటే వాళ్ళు విమానంలో తీసుకెళ్తారు, విమానంలో తీసుకొస్తారు. అక్కడ ఒక 10 రోజులు ఉండొచ్చు. వాళ్ళ లాడ్జింగ్, బోర్డింగ్ అన్ని 5 స్టార్ పట్ల. అమ్మ 2000 ఎంతమంది దగ్గర ఉన్నాయి? వసూలు చేస్తాయి. ఎన్ని వసూలు చేయాలి? విమానం ఎక్కాలని ఎంతమందికి ఉంది ఆశ? కనీసం ఆశపడేంటి అమ్మా? చేతులెత్తి నేను విమానం ఎక్కాలంటే ఆశపడతా. దేవుడు ఆశగల ప్రాణం ఏం చేస్తాడు? 2000 లెక్క, 2 లక్షలు లెక్క ఉంది అక్కడ మీకు. అమ్మ చెప్పండి, దొరుకుతాయా? దొరుకుతాయి. రైట్, అట్లా విశ్వాసం ఉంచాలి. ఏడోది పాలస్తీనా. ఏం దేశం అది? ఆ ప్రాంతాన్ని పాలస్తీనా అని చెప్పారు. పాలస్తీనా అంటే దాన్ని ఫిలిస్తీన్లు. వాస్తవానికి న్యాయాధిపతుల కాలంలో సంసోనికి ఫిలిస్తీన్లకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది. ఫిలిస్తీన్లు అన్నారు, దాన్ని పాలస్తీనా అని కూడా చెప్పండి. ఎస్కేల్ చూడండి, ఎస్కేల్ 16:3. ఎస్కేల్ 16:3. ఎస్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. ఎవరు చదువుతున్నారు? ప్రభువైన యెహోవా యెరూషలేము గురించి మాట సెలవిచ్చెను. నీ ఉత్పత్తియు నీ జనాంగమును కనానీయుల దేశ సంబంధమైన నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీవు పుట్టినాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయి, బట్టలు చుట్టకపోయి. మనం ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఫిలిస్తీన్ల లెక్క పాపములో శాపములో ఉన్నాం.
ఈ రోజున మనము చక్కగా అన్ని కొంచెం తలకు గొప్పని రాసుకొని, ముఖానికి పౌడర్ రాసుకొని, ఇంకా ఫైర్ అండ్ లవ్లీ రాసుకొని, కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నాను. అబ్బా నేను చాలా మంచిగా ఉన్నాను. నేను ఎన్నిసార్లు చూస్తారు అర్థంలో? అమ్మ ఉదయం లేని ఎన్నిసార్లు చూస్తారు చూడలేదు? ఇది చూడలేదు, ఎవరు అర్థం చూడలేదా? అందరు చూస్తారు. అయ్యా రైటా రంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు? మన పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు మనము ఆ యొక్క పాలస్తీనాల నుంచి, ఫిలిస్తీన్ల నుంచి మనం వచ్చి ఉన్నామనే మాటని ఇక్కడ లేకుండా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా మొట్టమొదటిగా ఆల్రౌండ్గా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇక్కడ నేను ఎక్కువ సమయం తీసుకోవడానికి నేను ఇష్టపడతలేదు. మొట్టమొదటి మనం చూస్తున్నాము ఈ ఇజ్రాయెల్ దేశాన్ని మనం ఏమని చెప్తున్నామంటే కానాను దేశము. ఏ దేశమమ్మా? అందరు చెప్పండి. కానాను. తర్వాత వెరీ గుడ్. తర్వాత రైట్. తర్వాత రైట్. తర్వాత రైట్. ఒకే ప్రాంతము కానీ ఇన్ని రకాల పేర్లు. కొంతమంది పాలస్తీనా అంటే ఏంటి, పరిశుద్ధ సిటీ అంటే ఏంటి, యోధా ప్రాంతం అంటే ఏంటి, తర్వాత కానాను అంటే ఏంటి, వాగ్దాన దేశం అంటే ఏంటి, మనకి ఎవరికి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ పడకుండా అన్నిటినీ ఇదే పట్టణానికి ఆపాదించబడుతుంది. అందరూ తల ఉంచుకుందామా? ప్రార్థన చేస్తాం. తల ఉంచుకుంటే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు. ప్రేమ గల తండ్రి, చక్కని లేఖ మాకు కళ్ళకు కట్టినట్లుగా ఇజ్రాయెల్ దేశం అంటే ఆ దేశం యొక్క నైసర్గిక స్వరూపాలు, ఆ యొక్క ప్రభావ, మరి ఓల్డ్ సిటీ, పరిశుద్ధ సిటీ, లేదా కానాను దేశము, వాగ్దాన దేశము, హెబ్రీ దేశము, అయ్యా మరి అంత మాత్రం కాదు ఫిలిస్తీన్ల దేశము, పాలస్తీనా, పరిశుద్ధ పట్టణం అని మీరు చెప్పారు. మేము ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ సహాయించమని మా జీవితంలో సాక్షి జీవితం దాల్చింది. యేసుక్రీస్తు పరిశుద్ధ ఇప్పుడు ఇచ్చిన పిల్లలందరినీ దీవించమని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. అందరికి వందనాలమ్మా.